సినిమా ఇండస్ట్రీలో కొంతమంది నటీనటుల మధ్య ఎంతో మంచి అనుబంధం ఉంటుంది. ఆ అనుబంధంతోనే వారు నటించే సినిమాలో తమ స్నేహితుల కోసం ఖచ్చితంగా ఒక పాత్రను తయారు చేస్తూ ఉంటారు. అలాంటి మంచి స్నేహబంధం ఉన్నటువంటి వారిలో ఎన్టీఆర్, రాజీవ్ కనకాల, పవన్ కళ్యాణ్, ఆలీ వంటి వారు ఒకరు. పవన్ కళ్యాణ్ సినిమా చేస్తున్నారంటే తప్పకుండా ఆలీ గారి కోసం ఒక పాత్ర ఉండేది. ఇక ఎన్టీఆర్ సినిమా వస్తుందంటే రాజీవ్ కనకాల కోసం కూడా ఒక ప్రత్యేకమైన పాత్ర తయారు చేస్తారు దర్శక నిర్మాతలు. అయితే డైరెక్టర్ గా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రాజమౌళి సినిమా వస్తుంది అంటే ఆయన సినిమాల్లో తప్పనిసరిగా నటుడు శేఖర్ ఉండాల్సిందే. నటుడు శేఖర్ అంటే టక్కున గుర్తుకు రాకపోవచ్చు, కానీ ఛత్రపతి సినిమాలో శేఖర్ పాత్రలో నటించిన చంద్రశేఖర్ అనే నటుడు రాజమౌళి సినిమాల్లో తప్పకుండా ఏదో ఒక పాత్రలో కనిపిస్తారు. ఇక ఈయన కోసం రాజమౌళి సరదాగా సాగిపోయే పాత్రలను మాత్రం క్రియేట్ చేయరు. ఆయన పాత్రకు చాలా మంచి ప్రాధాన్యత ఉంటుంది. అయితే ఇలా రాజమౌళి సినిమాలో నటుడు శేఖర్ కు ఎందుకు ప్రాధాన్యత ఇస్తారనే సందేహం ప్రతి ఒక్కరిలోనూ కలుగుతుంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూ సందర్భంగా శేఖర్ ఈ విషయాన్ని వెల్లడించారు. రాజమౌళి గారు కెరియర్ మొదట్లో శాంతి నివాసం అనే సీరియల్ చేశారు. ఆ సీరియల్ సమయం నుంచి మా ఇద్దరి మధ్య చాలా మంచి పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి రాజమౌళి చేసే ప్రతి సినిమాలో నాకు ఒక క్యారెక్టర్ ఇస్తారని, అయితే నాకు ఈ పాత్ర కావాలని నేను ఎప్పుడు అడగలేదని తెలిపారు. రాజమౌళి సినిమా ఫిక్స్ అయిన తర్వాత నాకు ఫోన్ చేసి ఇలా ఒక పాత్రలో నటించాలని చెప్పినప్పుడు మాత్రమే నేను ఆయన్ని కలుస్తానని శేఖర్ తెలిపారు. అయితే నటుడిగా నన్ను ప్రోత్సహించడం కోసమే రాజమౌళి గారు నాకు ఈ అవకాశాన్ని కల్పిస్తుంటారని శేఖర్ తెలిపారు. ఏది ఏమైనా సీరియల్ టైంలో ఏర్పడిన పరిచయం కారణంగానే రాజమౌళి ఇప్పటికీ తన సినిమాల్లో శేఖర్ కు అవకాశాలు కల్పిస్తున్నారని తెలిసిన అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చూశారు కదా గైస్, మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్. మీరు కనుక మొదటిసారి మా వీడియోస్ ని చూస్తున్నట్లయితే కనుక మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. టిల్ దెన్, ఓకే దెన్, సీ యు, బై బై.